నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెలకి 3,81,000 రూపాయలు శాలరీ ఇచ్చి పోసాని కృష్ణమురళికి పదవి ఇచ్చి కేవలము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ను, నారా లోకేష్ని తిట్టించడం కోసమే నియమించినట్లు ఈ మొత్తం వ్యవహారము సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్టు ప్రెస్ మీట్ అయిపోగానే సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని వైరల్ చేసేటువంటి మొత్తం కార్యకలాపాలు ఆయన చూసుకున్నట్లు తిట్టింది పోసాని కృష్ణమురళి, దాన్ని వైరల్ చేసింది సజ్జల భార్గవ్ అని మొత్తం కక్కేశాడు మన మెంటల్ కృష్ణ. ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. భార్గవ్ రెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశారు. వైకాపాతో కుమ్మక్కై కుల చిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు. నేరం అంగీకరించిన పోసాని, నేరాంగీకార పత్రము కోర్టులో సమర్పించిన పోలీసులు. అయిపాయా. మొత్తం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పోసాని కృష్ణమురళినే కాదు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఎంత పెద్ద మంత్రి అయినా కూడా స్క్రిప్ట్ తాడేపల్లి నుంచే వచ్చేది. దాన్ని తయారు చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి. వాట్సాప్ లో స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ మాత్రమే వాళ్ళు చదవాలి. సొంత తెలివితేటలు వాడకూడదు. అందులో బూతులు ఉన్నా కూడా ఖచ్చితంగా మాట్లాడవలసిందే అనేటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం వ్యవహారం నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియోల్ని వైరల్ చేసేదేమో సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పి మొత్తం చెప్పేశాడు. సో ఇంకా మొత్తం చెప్పేయడమే కాకుండా నేరాంగీకార పత్రాన్ని కూడా కోర్టులో సమర్పించేశారు. అడ్డంగా బుక్ చేసేశాడు పోసాని కృష్ణమురళి. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగాను లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి బయట బాగానే ఉన్నాడు, సజ్జల భార్గవ్ రెడ్డి లండన్లో కులుకుతున్నాడు. కానీ బుక్ అయింది మాత్రం డబ్బులకు ఆశపడి, కుక్క బిస్కెట్లకు ఆశపడి నోటికొచ్చినట్లు వాళ్ళు పంపించినటువంటి స్క్రిప్ట్ చదివి ఈరోజు బుక్ అయింది ఎవరు? పోసాని కృష్ణమురళి కాదా? ఈ దెబ్బతో ఆయన సినిమాల ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు కూడా మసకబారిపోయింది కదా. కేవలం 3,81,000 రూపాయల కోసము అదేదో సినిమాలు చేసింటే ఆ డబ్బులు వచ్చేది కదా. కేవలం కుక్క బిస్కెట్ల కోసము, ఈజీ మనీ కోసము సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో నోటికొచ్చినట్లు వాగితే పోసాని కృష్ణమురళి అడ్డంగా బుక్ అయిపోయినాడు. ఆయన బుక్ అయ్యేది కాకుండా వాళ్ళిద్దరిని కూడా ఇరికించారు. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా నేను ఈ వీడియో ముఖంగా తెలియజేయనిదేమనగా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎవడు రాడు. ఆడేమో లండన్లో ఉంటాడు, ఈడేమో తాడేపల్లిలో ఉంటాడు, మీరు జైల్లో ఉంటారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.